మీకు ఇక్కడ ఒక వింతను చూపిస్తున్నాను చూడండి. మీరు అండమాన్ గురించి వినే ఉంటారు. అండమాన్ లో మ్యాంగ్రో అడవుల గురించి విన్నారా? వినే ఉంటారు. చూడండి, ఇక ఇవే మ్యాంగ్రో అడవులు అంటే. ఇవి సముద్రానికి ఏ రోజైనా అవ్వకుండా మనల్ని కాపాడుతూ ఉంటది. అండ్ చూడండి ఇవి కిందకి ఎలా ఉన్నాయో, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. వావ్! అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిన కరిగి. చూసారండి మన అందాల్ని. ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఇంతకుముందు మ్యాంగ్రో అడవుల యొక్క ప్రత్యేకత మనం తెలుసుకున్నాం. ఎందుకు? సాయిల్ ఎరిజన్ నుంచి మనకు కాపాడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడే నాకు మా ఫ్రెండ్ చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ చేపలు అన్ని ఇక్కడికి వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. గుడ్లు పెట్టి ఇక్కడే పిల్లలకు అంటూ ఉంటాయి. ఇక్కడే ఎందుకంటే పెద్ద పెద్ద చేపల నుంచి వాటిని రక్షించుకోవడానికి ఇది ఒక్కటే ప్లేస్. సో చూడండి వీటి వేళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత చక్కగా పక్షి ఎలా గూడు కట్టుకుంటుందో అలా ఆల్రెడీ కట్టే ఉంది. సో చేపలు ఇక్కడికి వచ్చి ఇక్కడే పొదిగి చేసుకోవడం, వాటి పిల్లలు అవన్నీ పెరగడం జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా దీని యొక్క ఒక ప్రత్యేకమైన పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. చూడండి, మ్యాంగ్రో పేడ్ మనం ఎప్పుడైనా చూసామో లేదో తెలియదు, మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇది మ్యాంగ్రో పేడ్. అయితే దీని గురించి ఒక విషయం మీకు చెప్పాలి. మనం జనరల్గా ఏదైనా పేడ్ అంటే ఏదైనా చెట్టు మొలగాలంటే దానికి ఒక విత్తనం పడాలి. అదే ల్యాండ్లో అయితే మనకు భూమి మీద అయితే అది విత్తనం అక్కడే ఉండి అది మొలకెత్తి వస్తుంది. కానీ ఇక్కడ సముద్రంలో ఎలా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ చెట్లు చూడండి, అక్కడ చెట్టు, అక్కడ చెట్టు, అక్కడ చెట్టు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడికి ఎవరైనా వచ్చి నాటుతున్నారా? లేదే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పగలుగుతున్నాను. చూడండి, మ్యాంగ్రో ఫ్రూట్ మనం చూసినట్టయితే చూడండి, చూసారా మ్యాంగ్రో? ఇది ఇంకా చాలా లేతది. దాని ఫ్రూట్ ఇలా ఉంటుంది. ఇది మ్యాంగ్రో చెట్టు. ఓకే, సో ఇది అలా పెద్దది అయ్యే కొద్దీ ఇది కొంచెం చిన్నది అవుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, పెద్దది. చూపించు శివ. వావ్! చూడండి, మీరు ఎప్పుడైనా మన మెయిన్ ల్యాండ్లో చూసుండ్రు, కానీ ఇక్కడ చూడండి, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇది మ్యాంగ్రో. ఓకే, ఇది ఏం చేస్తుందంటే, ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత, పండు అయిన తర్వాత ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా కిందని, మీకు తెలుసు భూమాకర్షణ ద్వారా కిందన పడిపోతూ ఉంటుంది. మరి పడిపోయిన తర్వాత ఇక్కడే ఎలా నాటుతుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నాటదు. ఏమవుతుందంటే ఇది వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే లో టైడ్ ఉన్న ప్రదేశంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అక్కడే భూమిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచే వేర్లు రావడం, అక్కడే మొక్క నాటడం ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా హై టైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అందులో పడిన వెంటనే అది ప్రవహిస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రవహించి ఎక్కడ లో టైడ్ ఉంటుందో అక్కడ డిపాజిట్ అయ్యి అక్కడే దాని మొక్క మొలగడం మొదలెడుతుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడో ఒక్కొక్క దగ్గర మనకు కనిపిస్తుంటుంది. చూడండి, ఇక్కడ సింగిల్గా ఒక మొక్క ఉంది, చూపించవా? అదిగో చూడండి, అక్కడ సింగిల్గా ఒక మొక్క కనిపిస్తుందా? సో ఇవన్నీ అలా లాంటివి. సో ఇలా ఒక్కొక్కటి కనుక్కొని చూడండి మ్యాంగ్రో అడవుస్ మన సముద్రాన్ని ఎలా రక్షిస్తున్నాయో. నిజంగా చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి. మనం వెట్లాండ్స్ ఇవన్నీ చదువుకొని ఉంటాం చిన్నప్పుడు మనం చాలావి. సో ఈరోజు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రదేశానికి రావడం. నిజంగా హే, పీత దొరికింది. చూడండి, దీని హిందీలో కీకడ అంటారు. చూడండి ఎంత పెద్ద పీత ఉందో. మన దగ్గర చాలా చిన్నవి చూస్తాం. చూడండి ఈరోజు ఎంత పెద్ద పీతో. అరే దగ్గరికి చూపించేసావా? వావ్! చూడండి అది ఎలా ఉందో. ఇప్పుడే పాపం దీన్ని కొంచెం కొట్టేసాము, ఎందుకంటే లేదంటే కొరికేస్తుంది కదా. ఇది కొరికితే చాలా పెయిన్ వస్తుంది. చూడండి, ఇక మా దోస్తులు ఇక్కడ మన ప్రణబ్ ఇక్కడ యాక్చువల్లీ చేపలు అండ్ ఈ మన కడుతున్నారు. ఫిష్ చూడండి, ఫిష్. మేము అందరం ఫిషింగ్ చేయడానికి వచ్చాము. ఓకే, నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏదంటే ఈ గోవింద్ జై ఎలాగయ్యారు, ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నాడు ఇప్పుడు మాకు అర్థం కావడం లేదు. ఇతను మంచిగా జర్నలిజంలో ఫ్యూచర్ ఉన్నది అనిపిస్తుంది. అలా అనవద్దు భయ్య. ప్రతి దాంట్లోనూ కూడా ఒక లైఫ్ ఉంటుంది. నాకు నిజంగా ఇంజనీరింగ్ చాలా ఇష్టం, అలాగే ఇలా అడ్వెంచర్ కూడా చాలా ఇష్టం. ఈ ప్లేస్లో నాకు పోస్టింగ్ రావడం అన్నది నిజంగా దేవుడిచ్చిన వరంలాగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది నిజంగా చాలా అదృష్టమైన విషయం అని నేను చెప్పుకుంటున్నాను. నిజంగా మీరు ఎవ్వరు చూడలేని చాలా అందాలు నేను ఇక్కడ చాలా అద్భుతంగా చూశాను. అండ్ ఎన్నో కంట్రీస్కి వెళ్ళినా సరే కనిపించిన విషయాలు ఇక్కడ మీకు నేను తెలుసుకున్నాను. అది మీకు చెప్పడానికి నేను ఇక్కడ కూడా ఈ వీడియో తీస్తున్నాను.